ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామోజీ ఫిలిం సిటీలోని అద్భుతమైన ప్రదేశాలను ఇప్పుడు మనం ఆస్వాదిస్తున్నాం. ఇక్కడి పచ్చని వాతావరణం, ప్రకృతి అందాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి అందమైన గ్రీనరీ, ప్రకృతి దృశ్యాలను మీకు చూపించడం ఇదే మా లక్ష్యం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. దయచేసి ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. ఇక్కడ రోడ్ సైడ్ వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చుట్టూ పచ్చని చెట్లు, శుభ్రమైన రోడ్లు మనసుకు ప్రశాంతతను ఇస్తున్నాయి. ప్రతి మూలలో కూడా ప్రకృతి అందం కనిపించడం ఈ ప్రదేశం ప్రత్యేకత. ప్రయాణం మొత్తం ఒక అందమైన అనుభూతిగా మారుతుంది. ఇక్కడ ఉన్న సెట్స్, సీనరీలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. సినిమాల్లో కనిపించే ప్రపంచాన్ని నిజంగా మన కళ్ళ ముందు చూపిస్తున్నాయి. ప్రతి లొకేషన్ ఒక కథ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మేము చూస్తుండగా ఒక అందమైన హల్దీ ఫంక్షన్ జరుగుతుంది. చుట్టూ కింద ఎంతో అందంగా డెకరేషన్ చేశారు. ప్రకృతి మధ్యలో ఇలా ఫంక్షన్ జరగటం చాలా ప్రత్యేకంగా అనిపించింది. పసుపు రంగులతో అలంకరించిన ఆ ప్రదేశం ఒక సాంప్రదాయ వేడుకలా చాలా అందంగా కనిపించింది. ఇక్కడ మనం తెలుసుకున్నది ఏమిటంటే, ప్రకృతి మధ్యలో కూడా ఫంక్షన్స్ ఎంతో అందంగా జరుపుకోవచ్చు. చెట్ల నీడలో ఇలా అందంగా ఫంక్షన్ నిర్వహించడం చూసినప్పుడు ఒక మంచి ఆలోచన కలిగింది. ప్రకృతి మధ్యలో చేసే వేడుకలు ఎంత అందంగా, ప్రశాంతంగా ఉంటాయో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా హాల్స్లో చేసే ఫంక్షన్స్కి భిన్నంగా ఇలాంటి పచ్చని వాతావరణంలో జరుపుకుంటే ప్రతి క్షణం మరింత ప్రత్యేకంగా మారుతుంది. చెట్ల కింద ఇలా ఫంక్షన్ చేయడం నిజంగా ఒక అద్భుతమైన ఆలోచన. ప్రకృతి మధ్యలో జరుపుకునే వేడుకలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు ఒక కొత్త అనుభూతిని కూడా ఇస్తాయి. అసలు మట్టి గాజులు ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? చెట్టు కింద కూర్చొని ఒక కళాకారుడు మట్టి గాజులను ఎంతో నైపుణ్యంతో తయారు చేస్తున్నాడు. మొదట మట్టిని మెమోగా చేసి దాన్ని ఒక రాడి మీద పెట్టి గాజుల ఆకారంలోకి మార్చుతున్నారు. తర్వాత మిషన్ సహాయంతో దాన్ని సరిగ్గా రౌండ్గా తిప్పుతూ అందమైన గాజులుగా తయారు చేస్తున్నారు. అప్పటికప్పుడు వచ్చిన వారికి వారి సైజుకు సరిపోయేలా తయారు చేసి ఇస్తున్నారు. ఇలా మన కళ్ళ ముందే మట్టి గాజులు తయారవడం చూడటం నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి. అక్కడే పక్కన వచ్చిన ప్రతి ఒక్కరికి వారి చేతికి సరిపోయే గాజులు వెంటనే తయారు చేసి ఇస్తుండటం చూసి చాలా ఆనందంగా అనిపించింది. మన సాంప్రదాయం, కళలు ఇలాగే కొనసాగుతుండటం చాలా హృదయానికి హత్తుకునే విషయం. ఈ సన్నివేశం చూడగానే మనసుకు చాలా ఆనందంగా అనిపించింది. మీకు కూడా ఇది చాలా నచ్చిందని అనుకుంటున్నాను కదా. ఆయన కష్టంతో ప్రతి దశను మన కళ్ళ ముందే చూపిస్తున్న విధానం నిజంగా అద్భుతంగా ఉంది. ఇలాంటి కళను ప్రత్యక్షంగా చూడటం ఒక ప్రత్యేకమైన అనుభూతిగా నిలిచింది. ప్రతి గాజులో ఆయన శ్రమ, నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ బ్యాంగిల్స్ తయారీ నైపుణ్యాన్ని చూసి ఎంతో ఆనందంతో మురిసిపోయారు. మన సాంప్రదాయ కళలు మరియు వారి నైపుణ్యం తరతరాలకు కొనసాగుతూ
ఉండటం నిజంగా గర్వకారణం. ఇలాంటి పచ్చని వాతావరణం, ప్రకృతి సౌందర్యం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఇలాంటి అందమైన ప్రదేశాలను ఆస్వాదించాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఇలాంటి వీడియోలు మీ యాత్రకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ ప్రదేశం ద్వారా మనకు తెలిసింది, చెట్లు, ప్రకృతి కేవలం అందం కోసం మాత్రమే కాదు, వాటిని ఇలా ఫంక్షన్స్, ఈవెంట్స్ కోసం కూడా అద్భుతంగా ఉపయోగించవచ్చు. ప్రకృతితో కలిసిన జీవనం ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ చూడవచ్చు. రామోజీ ఫిలిం సిటీలోని ఈ లొకేషన్ చూసిన వెంటనే నిజమైన సిటీ ఫీల్ వస్తుంది. ప్రతి బిల్డింగ్, ప్రతి రోడ్ సినిమా సీన్స్కి పర్ఫెక్ట్గా సరిపడేలా అద్భుతంగా తయారు చేశారు. ఒకే ప్రదేశంలో ఎన్నో కథల కోసం వేర్వేరు వాతావరణాలను సృష్టించడం ఇక్కడి ప్రత్యేకత. ఇలాంటి సెట్స్ మన కళ్ళ ముందే కనిపించడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సినిమా ప్రపంచం ఎంత అద్భుతంగా నిర్మించబడుతుందో ఇక్కడికి వచ్చాక స్పష్టంగా అర్థమవుతుంది. మేము మొత్తం రామోజీ ఫిలిం సిటీ చూడలేకపోయినా చూసిన ఈ కొద్ది లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి. మేము రామోజీ ఫిలిం సిటీలో కొంతవరకే చూసినప్పటికీ ఇక్కడ మొత్తం సిటీ అంతా ఎన్నో రకాల అద్భుతమైన సెట్స్తో నిండి ఉంది. ప్రతి లొకేషన్ ప్రత్యేకంగా రూపొందించబడింది, చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రతి ప్రదేశం ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇంకా చాలా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన ప్రదేశం మీ హృదయాన్ని కూడా ఆనందంతో నింపిందని ఆశిస్తున్నాను. మీకు అవకాశం దొరికినప్పుడు ఒకసారి ఈ అద్భుతమైన ప్రదేశాన్ని ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మరియు ఇలాంటి ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రదేశాల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో అందమైన ప్రయాణంతో కలుసుకుందాం. ధన్యవాదములు.